అది బ్రేకింగ్ న్యూస్. మల్లారెడ్డి కాలేజీ గలీజ్ పనులకి అడ్డాగా మారిపోయింది. ఏకంగా పార్కుల కంటే హీనంగా చాలా దారుణంగా మల్లారెడ్డి కాలేజీ మారిపోయింది. ఇష్టం వచ్చినట్టుగా ఈవెంట్లు పెట్టడాలు, కమర్షియల్ బిజినెస్ అడ్డాగా మార్చుకున్నాడు మల్లారెడ్డి తన కాలేజీని. సినిమా ఫంక్షన్లు అయినా అక్కడే, రాజకీయ ప్రోగ్రాంలు అయినా అక్కడే, ఇంకేదైనా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఈవెంట్లైనా అక్కడే. లేదు కాదు కూడదు అనుకుంటే కమర్షియల్గా ఒక రకంగా చెప్పాలంటే సో ఇది కొంత అతిశయోక్తి అవుతుందేమో మీకు, కానీ రికార్డింగ్ డ్యాన్సుల మాదిరిగా మారిపోయే ఈవెంట్లు అన్నీ కూడా. సినిమా ఫంక్షన్లు అక్కడికి తీసుకెళ్ళి అమ్మాయిలు అబ్బాయిలంతా కలిసి ఎగరడాలు దునకడాలు. ప్రతి సినిమా ఫంక్షన్ మల్లారెడ్డి కాలేజీలోనేనా? అది యూనివర్సిటీ కాలేజా లేదంటే మల్లారెడ్డి ఒక ఈవెంట్ని కమర్షియల్ ఈవెంట్ మేనేజర్గా మారిపోయారు? మల్లారెడ్డి కాలేజీలో రాసిన వీడియో చూస్తే మీరు ఎంతో షాక్ అవుతారు. ఒకసారి వీడియో చూడండి. ఈ వీడియోలో మీకు అక్కడ బ్లర్ కనపడుతోంది. డ్యూ టు సమ్ రిస్ట్రిక్షన్స్ మీకు అది బ్లర్ చేసి చూపించాల్సి వస్తుంది. ఏదో ఈవెంట్ జరిగింది నిన్న అర్ధరాత్రి. చూడండి, లైట్లు ధూమ్ ధామ్ సెట్టింగ్ మధ్యలో ఒక పబ్బునే ఏకంగా మల్లారెడ్డి ఆ కాలేజీకి తీసుకెళ్ళినట్టుగా ఉన్నారు. అదే ఈవెంట్లో ఇద్దరు విద్యార్థులు, ఓ అమ్మాయి ఓ అబ్బాయి, రెండు జంటలు ఇట్లా ఆ కుర్చీల పైన కూర్చొని రొమాన్స్లో మునిగి తేలుతున్నారు, ముద్దుల్లో మునిగి తేలుతున్నారు. ఆ పిల్లల్ని ఆ విద్యార్థుల్ని అలా కూర్చోబెట్టి ఈవెంట్ల పేరిట వాళ్ళంతా ఎంత అసభ్యంగా ప్రవర్తిస్తున్నారో పట్టించుకోకుండా నువ్వు కాలేజ్ నిర్వహిస్తున్నావు అని చూస్తుంటే ఏదైనా హోటలా? అది ఏదైనా హోటలా? ఓయోనా లేకపోతే అదేనా? మల్లారెడ్డి కనీసం ఇటువంటి విషయాలపైన దృష్టి పెట్టకపోతే డెఫినెట్గా ఆ విద్యార్థుల తండ్రుల యొక్క ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుంది. కాలేజీలో ప్రతి ఈవెంట్ ఏదైనా సరే, సినిమా ఫంక్షన్లు కాలేజీలోనే, కాలేజీలకు రాకపోయినా పర్లేదు కానీ సినిమాలో పోవాలని చెప్తారు ఈయన. అరే నీ విద్యార్థులకి, నీ కాలేజ్ చదివే విద్యార్థులకి కాలేజీకి రాకపోయినా మంచిదే కానీ సినిమా గుమ్మని చెప్తారేంటి? డీజే టిల్లు అని ఒకసారి, లేకపోతే ఇంకేదో అని ఇంకోసారి సినిమా హీరోయిన్ తీసుకుపోయి అర్ధరాత్రి వరకు పార్టీలు, ఫంక్షన్లు, సినిమా ఈవెంట్లు, కమర్షియల్ రియల్ ఎస్టేట్ ఈవెంట్లు అక్కడే జరుగుతాయి. ఇంకేదో ప్రతిదీ ఈవెంట్లు అంటే చాలు మల్లారెడ్డి కాలేజ్ అనేది ఇటు ఈవెంట్కి సంబంధించి చేసుకునే వారు కూడా ఒక పరిపాటిగా మారిపోయింది. మన ఉస్తాద్ భగత్ సింగ్ ఈవెంట్ కూడా అక్కడే జరిగిందట. ఉస్తాద్ భగత్ సింగ్ ఈవెంట్ అక్కడే జరిగింది. సినిమా ఫంక్షన్లు చేయడానికే బహుశా ఆయన ప్రైవేట్ యూనివర్సిటీగా మార్చుకున్నారేమో. ఆ యూనివర్సిటీని నిజంగా మల్లారెడ్డి ఒక కమర్షియల్ హబ్గా మారుస్తున్నాడు. అటు ఈవెంట్లు పెట్టుకోవడానికి ఒక హబ్గా మారుస్తున్నాడు. ఇక్కడ విజువల్లో మీరు చూస్తూ ఉంటే ఆ సర్కిల్లో వ్యక్తి, ఇక్కడ వీళ్ళంతా కూడా రొమాన్స్లో మునిగి తేలుతూ ఉంటారు, విద్యార్థులంతా కూడా రొమాన్స్లో మునిగి తేలుతుంటే అటుగా వెళ్తున్నటువంటి వ్యక్తి అక్కడ దూరంగా ఉన్నాడు చూడండి. అది మల్లారెడ్డేనా అనే చర్చ జరుగుతోంది. మీరు చెప్పండి, అది మల్లారెడ్డేనా? అక్కడ చాలా దూరంగా నడుచుకుంటూ వెళ్తున్న చూడండి అక్కడ వ్యక్తుల దగ్గర నుంచి. ఎస్, అక్కడ ఆ సర్కిల్లో వెళ్తున్నటువంటి వ్యక్తి మల్లారెడ్డేనా? ఇక్కడ విద్యార్థులేమో వాళ్ళంతా కూడా రొమాన్స్లో మునిగి తేలుతున్నారు. చదువుకోవడానికి వచ్చిన విద్యార్థుల్ని సినిమాలు చూడండి అయ్యా, సినిమాలు చూడడానికి కాలేజీలు బంద్ చేయండి, అక్కడ వాళ్ళ ఎగురుడు దురుకు చూడండి, అక్కడ వాళ్ళు వేసుకున్నటువంటి సగం బట్టలు చూడండి అని చెప్పే మల్లారెడ్డి ఇంకా నేను కాలేజీని యూనివర్సిటీ నుంచి ఇంటర్నేషనల్ హబ్ చేస్తా, ఇంటర్నేషనల్ లెవెల్లో యూనివర్సిటీని మొత్తం తీర్చిదిద్దుతా అన్నట్టుగా మల్లారెడ్డి మాట్లాడుతున్నారు. ఎంత దర్జాగా కుర్చీలపై కూర్చొని ముద్దులతో రెచ్చిపోయారు చూడండి. ముందు వెనక ఎవరినైనా కనీసం పట్టించుకోవడం లేదు. ఆ విద్యార్థులు అంతలా మరి ప్రేరేపిస్తున్నారు. ఆ కాలేజీలో రొమాన్స్లో మునిగి తేలుతున్నారంతా కూడా. డబ్బులు దండుకోవడానికి, కమర్షియల్ హబ్గా మార్చుకోవడానికి అర్ధరాత్రి వరకు కాలేజీలో ఈవెంట్లు జరుగుతూనే ఉన్నాయి. గతంలో కూడా ఇటువంటి అంశాలు చాలా వెలుగులోకి వచ్చినాయి. పండుగ, సెలవులు ఇలా ప్రతిసారి కూడా అర్ధరాత్రి వరకు ఈవెంట్ నిర్వహిస్తోంది ఆ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతమవుతున్నాయన్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మల్లారెడ్డి కాలేజీ బాధితులు ప్రస్తుతం మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి నిర్వహిస్తున్నారు. సో మరి ఆవిడ తెలిసి జరుగుతోందా, తెలియక జరుగుతోందా? మల్లారెడ్డి దీన్ని కమర్షియల్ హబ్గా మార్చేటువంటి క్రమంలో కమర్షియల్గా ఈవెంట్లని, రకరకాల కార్యక్రమాలని అక్కడ జరిపించడం వల్లే ఆ విద్యార్థులు ప్రేరేపితమవుతున్నారా? సినిమాలతోని ప్రభావం పడుతున్నారా? జనరల్గానే సినిమాలు చూస్తేనే ప్రభావం పడుతుందనేటువంటి రోజుల్లో సినిమా స్టార్లు వచ్చి వాళ్ళ ముందనే ఎఫ్ పదాలు వాడాలు, ఇంకేదో పదాలు వాడాలు, ఇంకేదో మాట్లాడాలు, అమ్మాయిలు అబ్బాయిలు కలిసి డాన్సులు చేయడాలు స్టేజ్ల పైన, హీరోయిన్లు ఆడికి వచ్చిన డాన్సర్లు, డెఫినెట్గా డాన్సర్ అనేది వాళ్ళ కాస్ట్యూమ్ ఉంటుంది. సో కొంత మిడ్డీలు వేస్తారో లేకుంటే చెడ్డీలు వేస్తారో, ఆ చెడ్డీలు మిడ్డీలు వేసుకొని డాన్సులు చేయడాలు, అమ్మాయిలు కలిసి వాటేసుకొని అక్కడ ఫీట్స్ చేయడాలు, ఇవన్నీ చూసినాక విద్యార్థులు ఆ రకంగా ప్రేరేపితమైపోయి
ఇంకా ఇప్పుడున్న ఏజెస్లో జెన్జీ ఈ ఏజ్లో చాలా ఈజీగా అట్రాక్ట్ అయిపోయి ఇన్ఫాచ్యుయేషను లేకుంటే రకరకాల పేర్లు పెట్టేసుకొని కలవాళ్ళని చూడాలు, లేకపోతే వాళ్ళు ఈ రకంగా రొమాన్సులు చేయడాలు. కాలేజీలో ఆ ఈవెంట్ జరుగుతుండగా ఎదురుగా మల్లారెడ్డిలాగా కనబడుతున్న వ్యక్తి మరి బహుశా మల్లారెడ్డి అయి ఉంటాడు. సో మల్లారెడ్డిలాగా వెళ్ళేటువంటి ఆ వ్యక్తి మల్లారెడ్డి ఎదుటే ఇదంతా జరుగుతోందా? ఒకసారి స్వయంగా మల్లారెడ్డి యూనివర్సిటీ గురించి ఏం మాట్లాడారు చూడండి గతంలో. పీసీఆర్ ప్లీజ్ ప్లే చేయండి. రైట్, మల్లారెడ్డి ఏమంటున్నాడంటే గతంలో ఒక వీడియో కూడా ఉంది. ఒక యూనివర్సిటీ మంచిగా యూనివర్సిటీ నడిపించుకుంటా మంచి యూనివర్సిటీ చేస్తాడు. ఇదేనా మంచి యూనివర్సిటీ? ఇలాగైనా మంచి యూనివర్సిటీ అయ్యేది. విద్యార్థులందరినీ తీసుకొచ్చి స్వయంగా నువ్వే ఆ కాలేజీలో ఈవెంట్లు, ఆ ఈవెంట్కి మళ్ళీ హోస్ట్ ఎవరో కాదు, ఆయన హోస్టింగ్ చేస్తాడు. హోస్టింగ్ని అంటే ఆయన యాంకరింగ్ చేయకపోయినా కూడా మొత్తం ఈ సినిమా చూడండి, లేకపోతే ఈ సినిమాకి వెళ్ళండి, కాలేజీ రాకపోయినా పర్వాలేదని రకంగా ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఆ విద్యార్థులు ఒక రకంగా ప్రేరేపిస్తోంది మల్లారెడ్డేనా అన్న చందంగా అక్కడ కనిపిస్తూ ఉంటుంది. మా ప్రతినిధి నిర్మల సిద్ధంగా ఉన్నారు. నిర్మల, సో ఏంటి మల్లారెడ్డి కాలేజ్ అనేది ఈవెంట్లకి హబ్గా మారిపోయింది. కంటిన్యూస్గా సినిమా ఈవెంట్లు, కమర్షియల్ ఈవెంట్స్ అన్నీ కూడా అక్కడే అదే వేదికగా జరుగుతున్నాయి. సో ఆ వేదికల మీద జరిగేటువంటి ఈవెంట్లు అన్నీ కూడా ఇప్పుడు ఇటువంటి పరిస్థితి దారితీస్తోందా? మల్లారెడ్డి యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులను ఈ రకంగా ప్రేరేపిస్తోందా? బిఫోర్ ఐ కంటిన్యూ, ఒకసారి మల్లారెడ్డి గతంలో ఏం మాట్లాడారో చూద్దాం. చూడు, రాజకీయంగా బీజేపీ వైపా, తెలుగుదేశం వైపా, లేక టీఆర్ఎస్ వైపా కాదు. నేను ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నా. ఇప్పుడు ఏ చూసేటట్టు కూడా లేని. ఇప్పుడు నాకు కూడా 70 సంవత్సరాలు అయింది. ఇంకా ఏ వైపు చూడవలసిన అవసరం ఏముంది? ఇప్పుడు నేను ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, మళ్ళీ ఇప్పుడు ఎంపీ ఇంకా 3 ఏళ్ళు ఉంటా. నేను రాజకీయమే వద్దనుకుంటున్నా. ప్రజలకు సేవ చేసి మంచి కాలేజీలు, యూనివర్సిటీలు నడిపిస్తామని అనుకుంటున్నాను. రైట్, ప్రజలకు సేవ చేసి మంచి కాలేజీలు, మంచి యూనివర్సిటీలు నడిపిద్దాం అనుకుంటున్నా. ఇదేనా మంచి? మీరు చెప్పే మంచి? అర్ధరాత్రి వరకు ఈవెంట్లు పెట్టి రంగురంగుల లైట్ల మధ్యలో అమ్మాయిలు అబ్బాయిలు ఎగరడాలు, దునకడాలు, అక్కడికి వెళ్ళి అమ్మాయిలని లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఈవెంట్ చేసేటువంటి సినిమా హీరోల్ని మీరు సినిమాలకు వెళ్ళండి అని చెప్పి విద్యార్థులు ప్రేరేపించడాలు, ఇదేనా మంచి యూనివర్సిటీ అంటే? ఎక్కడా జరగని ఈవెంట్ మల్లారెడ్డి కాలనీ ఎందుకు జరుగుతున్నాయి? వేరే చోట ఎందుకు జరగట్లేదు? ఇక్కడ సినిమా వాళ్ళకు కూడా ఏమైందంటే అక్కడ ఈవెంట్ పెట్టుకుంటే మల్లారెడ్డి ఏదో ఒకటి మాట్లాడతాడు, ఆయనకి తెలిసి తెలియక నవ్వుతూ నవ్విస్తే ఏదో మాట్లాడితే అది వైరల్ అయిపోతుంది, సినిమా కొంత ప్రమోషన్ ఎక్కువ అవుతుంది. అక్కడ ఉన్నటువంటి పిల్లలు కూడా ఎక్కువగా మనం జోడించాల్సిన అవసరం